సో జనసేనలో విషాదం, తీవ్ర దుఃఖంలో పవన్ కళ్యాణ్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. పోలింగ్ తేదీకి గడువు దగ్గర పడుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కూటమిలో భాగంగా జనసేన పార్టీకి దక్కిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోనూ జోరు పెంచారు. గ్లాసు గుర్తుపై ఓటు వేసి కూటమి మద్దతుతో బరిలో నిలిచిన జనసేన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం తాజా ప్రకటనతో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈఓ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేశారు. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ, వైసీపీలు ఉన్నాయి. రిజిస్టర్ పార్టీల జాబితాలో జనసేన ఉంది. టీడీపీకి సైకిల్ గుర్తు, వైసీపీ ఫ్యాన్ గుర్తును ఈసీ ప్రకటించింది. జనసేన గ్లాసు గుర్తు మాత్రం ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంది. గాజు గ్లాస్ అంటే జనసేన పార్టీ సింబల్గా ప్రజల్లో గుర్తింపు వచ్చిన తరుణంలో ఈసీ తాజా ప్రకటనతో జనసేన పార్టీకి బార్ షాట్ తగినట్లయింది. ఈ విషయం మీద అయితే పవన్ కళ్యాణ్ చాలా దుఃఖంలో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ యొక్క జన సైనికులు కూడా చాలా దుఃఖంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.